ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియాతో 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగని గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదలా మన సీరియల్ అత్తలేని కోడలు కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడో ఒకటి దొరికాడు నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోందేంటి? ఏమైందిరా? అబే ఏం లేదు పిని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులురా. ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఇది కావాలి అని నా లైఫ్లో ఎప్పుడూ నేనేది అడగలేదు. ఒకే ఒక్కసారి అడుగుతున్నాను, శైలజను చూపించవా ప్లీజ్? రెడీ రోలింగ్ సార్. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రాంలో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు, అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోపోతున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని గారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అనవరం బయలుదేరాను. రైల్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే కాటేజీలో ఉండాల్సి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. పాపం శైలజ తన అడ్రస్ నా దగ్గర ఉందని, నేను తనకి ఎప్పటికైనా ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. కానీ నేను ఆ అడ్రస్ మిస్ అయ్యాను. మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏంటి బాసు, మేము చెప్తున్నాం, మీరు తప్పకుండా కలుస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అదిగా సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి, కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. అతని వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్, తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ, కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. రేయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? 6 ఎప్పుడు అవుతుందో? సరిగ్గా 6 గంటలకు అవుతుంది. చా, మేము 7 గంటలకు అవుద్ది అనుకున్నాలే. లేదు, అప్పుడు 7 అవుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి అయిపోతావు. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు. అదేంటి, ఈ రోజు కృష్ణమూర్తి ప్రోగ్రామ్ రావాలి కదా? అది నాకు అర్థం కావట్లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో. ఫోన్ చేసి చూస్తానుండండి. హలో, ఎవరు? నేను యామిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మన కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా? అది ఇప్పుడు అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవరు? ఇంకెవడు, మా మరత పేజీ గాడు, మా అక్కండేలు. ఎందుకని? కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు. ఏంటి ఇలా వచ్చారు? అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా? మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా? ఆ కథ మార్కండేయులు గారిది కాదు సార్. కాదా? మరి ఎవరిది? ఆ కథన అదే సార్. నువ్వు కథలు కూడా రాస్తావా? అది కథ కాదు సార్, నిజంగా జరిగింది. ఆ సీరియల్లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు, నిజంగా జరిగింది. ఆ శైలజ ఎవరో కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి. నిజమా? అవును సార్. హలో, ఏమయ్యా మార్కండేయులు, సార్ నమస్కారం సార్. ఒకసారి నా ఛాంబర్ రా. సార్ వస్తున్నాను సార్. వచ్చేప్పుడు ఆ రథాలను కూడా తీసురా. ఆ? మీరు కాసేపు అలా కూర్చోండి, చెప్తాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు, ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్, సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా అయిందే సార్. మరి ఈయనేంటి, ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకి వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్. ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రని కాదు, ఎవరిని? తమరిని. ఛీ, మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా? అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును. నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్, అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా? నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఇప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు, వెళ్ళు. పో. వెళ్తున్నాలే సార్, కోపడతారు ఎందుకండి? వెళ్తున్నాం లేండి. ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి. భలేవారు సార్. జరిగిందని చాలా బాధపడుతున్నాను. కాకపోతే సీరియల్ డేట్ కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయలేదు అనుకో, మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది. పెద్దవాడిగా నాదో సలహా, ఒక్కరోజు టెలికాస్ట్ చేయడం కలుసుకోవడం ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది. ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం. దాంతో నీకు అటు సీరియల్ జరుగుతుంది, ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను. ఓకే? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఒప్పేసుకో. అవును కృష్ణమూర్తి గారు, ఒప్పుకోండి. సరే సార్. ఓకే అండి, మీ కంపెనీతో హ్యాపీగా ఈ ప్రయాణం. కథ మనతో అన్నవరంలో కలిసి తిరిగిన శైలజా కృష్ణమూర్తి కథ రాలేదు. అవునండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? బెడ్ పక్కన రూమ్లో వేసుకుందామని. వీరికి రామశైలు, ఈ సీరియల్ చాలా బాగుంది, చూద్దిగానరా. అయ్యయ్యో, ఏడుపు కొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని. ఏడుపు కొట్టు సీరియల్ కాదక్క, రియల్ లవ్ స్టోరీ. రా చూద్దు గాని. అయ్యో, ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకో. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. అవునండి, నిజంగానే జరిగింది. రేపు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా. ఏంటి, నీ లవర్ నీకు అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? నీ కథను మేము సీరియల్ గా తీయాలా?
నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా నీ కోసం కాదు మేము వెతికేది. ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికైనా సిద్ధమా? ఫోన్ పెట్టే. నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా? చూశాను. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా? అవునరా, ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా. చూసావు బస్సు, నువ్వెంత పాపులర్ అయిపోతున్నావో. పాపులారిటీ ఎవరికి కావాలరా? శైలజ కనిపిస్తే అంతే చాలు. శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. డెఫినెట్గా ఇస్తాను. అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా? శైలజ సీరియల్ చూస్తుంది, నిన్ను కలుస్తుంది, నీ ప్రేమ గెలుస్తుంది, నా మాట నిలుస్తుంది. అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం అసలే పడుచోళ్ళం ఆపై చలికాలం వదిలేసా సన్ననటం ఓ అబ్బాయి నీదేరా కన్నెదనం బాగుంది కదిలే నడకలు కదలని మందారం కరిగింది చూపుల వేడికి దాచిన బంగారం ఈ రోజే ఇద్దరికి సంతోషం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడు ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం ఎకాయకి చెప్పమ్మా పెదవిలో ఏముందో ముని పంట చూడు ఓసారి అదే తేనెలా రాదారి చిరునామా తెలిసే ఇక చూడు పగలూరే అనను తెరిచింది మనసే తలుపుల్ని హద్దుగిద్దనను అదిరిందే జానతనం ఓ అమ్మాయి తెర తీసే వెచ్చదనం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడు ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం కటెక్కిన నీ బుక్క గులాబీ ఇస్తావా చెలి చెంపకు లేదు మోమాటం అది ముద్దుల మైదానం పరుగెత్తే వయసు తొలి వేగం చూపే సమయం ఇప్పుడే గిలిగింతై కొలిచే కొసచూపు కలిపే స్నేహం నేడే కొసిరిందే కొండెతనం ఓ అమ్మాయి మెరిసిందే ఆడతనం వదిలేసా సన్ననటు ఓ అబ్బాయి నీదేరా కన్నెదనం కొంప మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఉందండి. వెరీ సింపుల్ మ్యాటర్. కనపట్టలేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టింటావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదేంటి?
నోరు పెగలదే సౌండ్ సౌండ్ రాదేంట్రా సౌండ్ సౌండ్ వస్తుంది ఆడు చెప్పినట్టు చెయ్యి అలాగే సార్. అలాగే కూర్చుంటామండి వెళ్ళా ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని, లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? తీసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్. అమ్మా శైలు, 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 ఏం బాబాయ్? కంటోడు నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్ని తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు, 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా అతను? ఎక్కడుంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్ తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి. కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా. వెళ్ళి వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటాను, కృష్ణమూర్తిని తప్పకుండా పట్టుకుంటాను. డోంట్ వరీ. నాకింకిక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చి. అలాగే.
కృష్ణమూర్తి గారు మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి. నీ సీరియల్కి విపరీతమైన క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 45 ఎపిసోడ్స్ రన్ చేశాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్ తో కంపల్సరీగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేశాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కలవనట్టుగా ముగింపిస్తే ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందనే నమ్మకం నాకుంది సార్. టెన్షన్తో చచ్చిపోతున్నానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కృష్ణ, అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా? ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటే బాగుండు అనిపించింది. మా నాన్నవారు వెళ్ళినప్పుడు శైలజను చూశాక అటువంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనిపించింది. ఎందుకు పెన్ని ఇలా జరుగుతుంది? ఏడవకురా. ఏమిట్రా ఇది? కృష్ణ, నా మాట వినరా. ఊరుకోరా, ఊరుకో, ఊరుకోమ్మా. బాగుందమ్మా నీ వంట. గారెలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఒక్క నైట్ ఉండి వెళ్ళొచ్చు కదా బావగారు. నీకిట్ట మాట్లాడటం చేత కదనే ఆ రోజు పెళ్లి చూపులో నీకు నో చెప్పి ఆమె చేసుకున్నా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నీకు నాకు మధ్య ఉందనుకోరు. ఇదిగో నువ్వేమనుకో బాగోయా, లోకులు కాకులు లక్ష రకాలు అనుకుంటారు. మా ఇద్దరి మధ్య ఏమి లేదు. నేనేమనుకోవట్లా, మీరే అనుకునేలా చేస్తున్నారు. ఏం చేయటం ఏందన్నా రోజు, అసలు మాకు సంబంధం లేదంటే నువ్వు భలేవాడివి. ఆ వెళ్ళే అమ్మాయి మన శైలజలా ఉంది కదా. లాగా ఉంటుందన్నా రొయ్య శైలజే ఈ అమ్మాయి కోసమేగా కృష్ణమూర్తి ఎదుగుతా ఉంది. నువ్వు ఎక్కడ ఉంటే ఇప్పుడే వస్తా. ఇదిగో నువ్వే మనసులో పెట్టుకోబాగా. నేనెవరయ్యా బాబు? ఇదిగో శైలజమ్మ, శైలజమ్మ ఆపో 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 ఆపో. ఎవరైనా నువ్వు బండి కట్టగానే పద 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 పద. ఎక్కడికి? యాడికేందిరా శైలజ వెళ్ళిపోతుంది. శైలజ ఎవరు? ఎవరేందిరా టీవీలో చుట్టలా శైలజ కృష్ణమూర్తి సీరియల్ ఆ ఒరిజినల్ శైలజరా. అవునా? మరి నువ్వెవరో? నేనే ఒరిజినల్ బలేరావు. పద రా కూర్చో. నేను బలేవాడు కాదు, బలే రావునే. రా ఆటో పోతుంది. వెళ్ళిపోతాం తొందరపడకండి. శైలజ అమ్మాయి శైలజ అమ్మాయి శైలజ. ఏం తోటం రా నువ్వు? తోటం పెట్రోల్ అయిపోతుందండి. పెట్రోల్ లేకుండా ఎందుకు వచ్చా రోడ్డు మీదకి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నా. ఇందాక నుంచి పరిగెత్తురా ఈ పాటికి పట్టుకునేవాడిని ఆ పిల్లని. శైలజ శైలజ. హలో హలో జమిని టీవీయా? అవునండి. అదే శైలజ కృష్ణమూర్తి టీవీ సీరియల్ ఉంటే రియల్ శైలజ కనిపించిందయ్యా. ఎక్కడ? కల్లోనా? పెట్టవయ్యా ఫోను. శైలజ కనిపించిందంటే ఫోన్ పెట్టేయమంటావు నా రొయ్య. ఎవరయ్యా నువ్వు? ఆ సీరియల్లో బలేరావు ఉన్నా ఒరిజినల్ బలేరావు నేనేనయ్యా. ఎవరో బలేరావా? నేనేనయ్యా స్వామి అంటుంటే నమ్మవే. ఎవరో బలేరావు అంట. బాబాయ్ నేను కృష్ణమూర్తిని. ఓరు నీ బండబడ అక్కడనే ఉండవు నువ్వు. శైలజ కనిపించిందయ్యా కృష్ణమూర్తి. నిజంగానా? ఎక్కడా? ఎన్నే మధురానగర్ లో సందు చివరి దాకా ఫాలో చేసిన చివరికి పట్టుకోలేకపోయానయ్యా. ఏంటి? శైలజ హైదరాబాద్ లో ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయండి, రేపటి సండే ఎపిసోడ్ ఈ సీరియల్ చివరిదని అనౌన్స్మెంట్ చేయండి. మరి ముగింపు ఏమిస్తాం సార్? ఈ చివరి ఎపిసోడ్ లో రియల్ కృష్ణమూర్తి కనిపించబోతున్నాడని ప్రకటించండి. సార్ నేనా? అవును నువ్వే. అంతేకాదు, రేపు ప్రేమికులు కలుసుకునే వ్యాలంటైన్స్ డే. ఆ సందర్భంగా ఈ ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుందని బాగా పబ్లిసిటీ ఇవ్వండి. అదే కాకుండా శైలజా కృష్ణమూర్తులు మొదటిసారి కలుసుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో మళ్లీ కలుసుకోబోతున్నారని ప్రకటించండి. మనం ఇచ్చే ప్రకటనతో శైలజకి తన కోసం కృష్ణమూర్తి ఎదురు చూస్తున్నాడని తెలియాలి. ఒకవేళ శైలజ చూడకపోతే సార్? తప్పకుండా చూస్తుందయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. ఇది ఈ రోజు నీ ఒక్కడి సమస్య కాదు, ప్రేమను గౌరవించే అందరి సమస్య. ఇక ఏ ఆలోచనలు టెన్షన్లు పెట్టుకోవద్దు. శైలజ తప్పకుండా కలుస్తుంది. థ్యాంక్ యూ సార్.
ప్రేమికుల రోజున శైలజ కృష్ణమూర్తి కలుస్తారా? శైలజ గారు, మొదటిసారిగా మనం అన్నవరం వెళ్తూ ట్రైన్లో కలుసుకున్నాం. సత్యనారాయణ స్వామి సన్నిధిలో 2 రోజులు కలిసి ఉన్నాం. మీకు ఇష్టమైతే జీవితాంతం మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాంపల్లి స్టేషన్లో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీ కృష్ణమూర్తి. వాచ్ ఇట్ లైవ్ ఆన్ జెమిని టీవీ. శైలజ హైదరాబాద్ లోనే ఉన్న విషయాన్ని మా జెమిని టీవీకి తెలియజేసిన భలేరావు గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. శైలజ కృష్ణమూర్తుల ప్రేమ గురించి వారి మాటలోనే చెప్తారు. శైలజ కృష్ణమూర్తులు మళ్ళీ కలుస్తారా? కలుసుకోకపోవడం రొయ్య. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందమ్మాయా? వరే నీకు అసలు ప్రేమ అంటే ఎంత పవర్ఫుల్లో తెలిసినట్లేదే. ఎక్కడ కాలిఫోర్నియా, ఎక్కడ నాయుడుపేట, అక్కడుండే రాబర్ట్ హ్యూబ్స్, ఇక్కడుండే గోళ్ళ విజయలక్ష్మిని ఇంటర్నెట్ లో చూసి పెళ్లి చేసుకున్నా అసలు అందాక పోతావు ఎందుకంట. మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ ఆడానో ఇటలీలో ఉండే సోనియమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా అమ్మ పెనిమిటిని పోగొట్టుకోరు కూడా ఇప్పటిదాకా దేశానికి సేవ చేస్తానే ఉన్నా. అంత దూరం మొత్తం ఎందుకున్నా రొయ్య? యాన్నో ఈ చివర నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే భలేరావు, ఆ చివర ఇచ్చాపురం పక్కన ఉండే విజయలక్ష్మి పెళ్లి చేసుకోవాలా? ఆ భలేరావు ఎవరండి? నేనేలే, మాది కూడా లవ్ మ్యారేజేగా. ప్రేమ అనే దానికి ఎల్లలేవు, కళ్ళలేవు. ఏడానో ఉండేవాళ్ళు కలుసుకుంటా ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉండే శైలజ కృష్ణమూర్తి ఎందుకు కలుసుకోరన్నా రొయ్య? నువ్వు చెప్పు. ఖచ్చితంగా కలుసుకుంటా. ఎరా ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం వచ్చాను బాబాయ్. ఏంటో దూరంగా ఉన్నావు? ఏం లేదురా, రేపు సాయంత్రం 6ంటికి మన శైలజ అమెరికాకి వెళ్ళిపోతుందిగా. అదేంటి బాబాయ్, ఏదో పెళ్లి చేసి పంపిస్తున్నట్టు ఫీల్ అవుతావు? 2 ఏళ్ళు చదువుకుని తిరిగి వచ్చేస్తాగా. అవును, వచ్చేస్తుంది కాదు, వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళుతున్నావు. తప్పకుండా వచ్చేటప్పుడు శైలజతో తిరిగి వస్తావు. అరే కృష్ణమూర్తి, నువ్వు శైలజ కలిస్తే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను రా. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మీ పినిలాగా నిన్ను నేను ఎప్పుడూ దీవించలేదురా. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను రా. నీ శైలజ నువ్వు తప్పకుండా కలుస్తావు. థ్యాంక్ యూ బాబాయ్. ఉంటాను పిన్ని, వస్తాను రా. అంత రెడీనా? ఇది చాలా క్రూషియల్ ప్రోగ్రామ్, ఎవరు మిస్టేక్ చేయకూడదు. క్యామిని, టైటిల్ లోగో స్టార్ట్ చేయమనండి. అడుగు కృష్ణమూర్తి వస్తున్నాడు. మొత్తం కెమెరా సత్రమైన ఫోకస్ అయి ఉండాలి. బి అలర్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. టర్న్ ద కెమెరాస్. వదిన తప్పకుండా వస్తుందన్నా. నీ లవ్ సక్సెస్ అవుతుందన్నా. థ్యాంక్ యూ అన్న, మా యూత్ అంతా నీ వెనుకుందన్నా. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. విడిపోయే మా ప్రేమను కలిపారు, అలాగే మీ ప్రేమ కూడా ఓడిపోదు సార్. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి బాగున్నాడే? అవును మమ్మీ. సారు యాదగిరి సారు, నీకోసం వచ్చిన. నువ్వేం ఫికర్ చేయకు, చెల్లం వస్తుంది. ఈ ఆటో అన్నయ్య చెప్తే అన్నవరం స్వామి చెప్పినట్టే. థ్యాంక్స్ యాదగిరి. శైలజ కృష్ణమూర్తులు కలుసుకోబోతున్న నాంపల్లి రైల్వే స్టేషన్ కి జనాలు విపరీతంగా వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి ఓ పక్కన అమ్మాయి అమెరికాకి వెళ్తుంటే ఆ పనులు చూడడం మానేసి టీవీ సీరియల్ చూడడం ఏమిటే? అయ్యో, ఇది సీరియల్ కాదు డాడీ, రియల్ స్టోరీ అండి. రియల్ స్టోరీ అని బొంద స్టోరీయా? అమ్ముకునేవాడు 1,00,000 అబద్ధాలు ఆడతాడు. అసలు సీఎం గారికి చెప్పి ఈ టీవీ సీరియల్ అని బ్యాన్ చేయించి పారేయాలి. అప్పుడు కానీ ఆంధ్రదేశం బాగుపడదు. అమ్మా శైలు, నీ ఇష్టదైవం అమ్మా. అమెరికాలో దొరకదని తీసుకొచ్చాను. సూట్ కేసులో పెట్టుకో. థ్యాంక్స్ అన్నయ్య.